ఇక ఇటు శ్రీకాకుళంలో కూన రవికుమార్ ఇంకా అలక వీడలేదు. మంత్రి పదవి ఆశించిన కూన రవికుమార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలో మరొకసారి ఆయనలో ఉన్న అసంతృప్తి బయటపడింది. వేదిక మీదకు రావాలని పిలిచినా కూన రాలేదు. విగ్రహానికి దండ వేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు రవికుమార్. కారు దగ్గరకు వెళ్లి గౌతు శిరీష పిలిచారు, కానీ రాలే. వేదికపై అచ్చెన్నాయుడు ఉన్న పలకరించను కూడా పలకరించలేదు కూన. గతంలోనే గన్మెన్లను వెనక్కి పంపించేశారు కూన రవికుమార్. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా లేరు అప్పటి నుంచి. సో తాజా పరిణామాలపై జిల్లాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. శ్రీ కోన రవీంద్ర గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. శాసనసభ్యులు శ్రీ కోన రవీంద్ర గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. సో ఇది వేదిక మీదకు రావాలంటూ ఆహ్వానిస్తున్నారు. ఎమ్మెల్యే పిలుపు మనకి తెలుస్తోంది, కానీ ఆయన మాత్రం పట్టనట్టుగా ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత గౌతు శిరీష్ కూడా అక్కడికి వెళ్ళి ఆయన స్వయంగా ఆహ్వానించారు. అప్పుడు కూడా ఆయన నో చెప్తున్నట్టుగానే, సున్నితంగానే తిరస్కరించి వాహనం ఎక్కి వెళ్ళిపోతున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. సో వేదిక మీదకు రావాలని పిలిచినా రాలే, కారు దగ్గరికి వెళ్ళి తిరిగి రమ్మని పిలిచినా రాలే. సో మంత్రి పదవి ఆశించారు కోన రవికుమార్. గౌతు లచ్చన్న జయంతి వేడుకలో మరొకసారి ఆ అసంతృప్తి బయటపడిన సందర్భం ఇది. వేదిక మీదకు రావాలని ఒక పక్క ఎమ్మెల్యే పిలుస్తున్నారు, రాలేదు. విగ్రహానికి దండ వేసి అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోయారు. కారు దగ్గరికి వెళ్ళి గౌతు శిరీష మళ్ళీ పిలిచారు అక్కడికి రమ్మని, అయినా సరే ఆయన రాలేదు. గతంలోనే గన్మెన్లను కూడా వెనక్కి పంపించేశారు రవికుమార్. పార్టీ కార్యక్రమాల్లో అంత యాక్టివ్ గా లేరు కోన రవికుమార్. తాజా పరిణామాలపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది.